పోతీఫరు భార్య యోసేపు చరిత్ర చెరసాలలో ముగించాలనుకుంది, కానీ ఆ చెరసాలనే రాజ మార్గంగా దేవుడు చేశాడంట. హల్లెలూయా. మోషేని అక్కడే చంపాలనుకున్నాడు ఫరో, కానీ చనిపోకుండా ఆయన గృహములో ఆయన యొక్క మనుషుల ద్వారా ఆయన ఇంట్లోనే పెరిగేలాగా ఆయన కథను మార్చివేశాడంట. హల్లెలూయా. దానియేలు ఎక్కడ ఉండాలి? సింహం బోనులో ఉండి మరణించాలనుకున్నారు, కానీ ఎవరైతే ఆయన సింహం బోన్లో చనిపోవడం చూద్దాం అనుకున్నారో వారే ఆ బోన్లో ఉన్నారంట. మొర్దెకైని ఉరికంబానికి ఎక్కించాలనుకున్నాడు ఎవరు? హామాను. కానీ కథ మారింది. ఆ ఉరికంబం మీద ఎవరున్నారంట? మొర్దెకై కాదు, హామాను ఉన్నాడంట. నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే యాయీరు కుమార్తె చనిపోయింది, ఆ ఇల్లంతా కూడా మరణ వేదనతో నిండిపోయింది, కానీ కథ మారింది. చెప్పండి, కథ మారింది అని చెప్పండి. యేసుక్రీస్తు వచ్చాడు, అక్కడ పునరుత్థానాన్ని పలికాడు, మరణము ఉన్న చోట జీవాన్నిచ్చాడు. హల్లెలూయా. పేతురు ఎంతో కష్టపడ్డా కూడా ఖాళీ చేతులతో ఇంటికి పంపించాలనుకున్నాడంట, కానీ ఏమైంది? కథ చేతులు కూడా పట్టజాలనంత విస్తారమైన చేపలతో ఇంటికి వెళ్ళాడంట. హల్లెలూయా. సంఘము పైకి రాకుండా సౌలు అనే హతసాక్షిని సాతాను వాడుకోవాలనుకుంది, కానీ ఏమైంది? కథ మారింది. సౌలు పౌలుగా మారాడు, సంఘాన్ని శిక్షించేవాడు సంఘాన్ని కట్టేవాడిలాగా మారిపోయాడంట. స్టెఫెను చనిపోయినప్పుడు స్టెఫెను యొక్క మరణంకి, ఒక హతసాక్షి మరణానికి సాక్షిగా పౌలు అక్కడ ఉన్నాడంట సౌలుగా ఉన్నప్పుడు. కానీ ఆయనకు తెలియంది ఏంటంటే కథ ఇంకా ముగించబడలేదు, కథ ఇంకా ఉంది. అదే దుప్పటి సౌలు మీద పడినప్పుడు పౌలుగా మారి అనేకులను రక్షించి ఆయన హతసాక్షిగా మార్చాడు. హల్లెలూయా. ఈరోజు సంఘములో మనం చూసినట్లయితే అక్కడ ఇక్కడ కొంత మరణ వార్తలు విన్నప్పుడు, ఎవరైనా గొప్ప సేవకులు కష్టంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారన్నప్పుడు సంఘము ఆగిపోయే సమయము కాదు. ఆ దుప్పటి అనేకుల మీద పడి ఎంతో గొప్ప సువార్త ప్రకటించేలాగా, ఎన్నో ఆత్మలు లేవలెత్తేలాగా సౌలు పౌలుగా మార్చే సమయం వచ్చిందని సంఘము గుర్తించాలి. ఎందుకంటే కథ మారిపోయింది. హల్లెలూయా.